ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్ళిన సరిత చక్కగా చదువుకుంటుంది. అమెరికా సంగతులన్నీ తరచూ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూనే ఉండేది. కానీ సరిత ఎప్పుడూ అక్కడి పరిస్థితుల గురించి చాలా మంచిగా చెప్తూ ఉండేది. అవన్నీ వింటున్న ఆశ రోజు రోజుకి అమెరికా జీవితం చాలా గొప్పగా ఊహించుకుంటుంది. సరిత ఖర్చుల కోసం నెల నెల డబ్బులు పంపిస్తూ ఉండేవారు. సరిత కూడా అక్కడ చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండేది. అలా సంవత్సరం గడిచింది. ఆశ ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతాయో తెలియదు. ఒకరోజు రాజేందర్ స్నేహితుడు కమల్ ఆశ చదువుతున్న కాలేజీకి వచ్చారు. ప్రిన్సిపల్ గారిని అనుమతి అడిగి ఆశని ఇంటికి తీసుకువెళ్తా అన్నారు. ఆశ క్లాస్ రూమ్లో క్లాస్ వింటుంది. క్లాస్ జరుగుతుండగా మధ్యలో అటెండర్ వచ్చి ఆశను పిలిచారు. అటెండర్, సార్, ప్రిన్సిపల్ గారు ఆశను పిలుచుకురమ్మన్నారు. వెళ్ళు అన్నట్టు సైగ చేశారు క్లాస్ చెప్పే మాస్టారు. ఆశ వెంటనే లేచి బయటకు వచ్చింది. ఆశ, ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారా? దేనికి? అటెండర్, దేనికి అన్నది నాకు తెలియదు. మీకోసం ఎవరో ఒకతను వచ్చారు. ఆశ చాలా ఆతృతగా ప్రిన్సిపల్ గది వైపుకి నడుస్తూ వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అక్కడ కమల్ని చూసి ఆశ్చర్యపోతుంది. కమల్ ప్రిన్సిపాల్తో మాట్లాడి వెళ్ళి వస్తాను సార్, థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి లేచి బయటకు వచ్చారు. ఆశ, కమల్ అంకుల్, మీరు ఎందుకు వచ్చారు? కమల్, ఏమీ లేదు, మీ నాన్నగారు నిన్ను ఒకసారి తీసుకురమ్మన్నారు. ఆశ, ఏమయ్యిందండి? కంగారుగా అడుగుతుంది. కమల్, ఏమీ లేదు, మీ నాన్నకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. నిన్ను తీసుకురమ్మంటే నేను వచ్చాను అంతే. ఆశ, ఇప్పుడు ఎలా ఉంది నాన్నకు? కమల్, బాగానే ఉంది, ఏమీ కాలేదు. స్కూల్లో పాఠం చెప్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. మనం అక్కడికే వెళ్తున్నాంగా, కంగారెందుకు? ఆశ, నా బ్యాగ్ క్లాస్లోనే ఉంది, తీసుకువస్తాను. కమల్, సరే, నేను నా బైక్ దగ్గర ఉంటాను, నేరుగా నువ్వు అక్కడికి వచ్చేయి. ఆశ చాలా కంగారుగా తిరిగి క్లాస్ రూమ్ దగ్గరకు వెళ్ళింది. పాఠం చెప్పే మాస్టర్కి విషయం చెప్పి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. ఆశ కంగారు చూసి క్లాస్లో ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతుంది అని అనుమానం వచ్చి పక్కనున్న స్నేహితులు, ఏమయ్యింది, ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతున్నారు. నాన్నగారికి ఒంట్లో బాగా లేదంట, అందుకే నన్ను వెంటనే తీసుకురమ్మన్నారట అని బదులు చెప్పి వెళ్ళిపోయింది. క్లాస్ నుంచి బయటకు రాగానే బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి లలితకు ఫోన్ చేసింది. కానీ లలిత ఫోన్ ఎత్తడం లేదు. బైక్ దగ్గర వేచి చూస్తున్న కమల్ కొంచెం కంగారుగా ఉండడం ఆశ గమనించింది. బైక్ మీద బయలుదేరారు. ఆశ, నాన్నను ఏ హాస్పిటల్లో చేర్చారు? ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్లో పేరు చెప్పారు కమల్. బైక్ మీద ఉన్నప్పుడే కమల్కి చాలాసార్లు ఫోన్ వస్తుంది. ఒక్కసారి ఫోన్ ఎత్తి దగ్గరలో ఉన్నాం, వచ్చేస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆశ మనసు ఏదో కీడు శంకిస్తుంది. నన్ను ఇంటికి రమ్మనడానికి నాకే ఫోన్ చేయొచ్చు కదా, లేదంటే కాలేజీ నెంబర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పవచ్చు కదా, కమల్ అంకుల్ని ఎందుకు పంపించారు అని ఆలోచిస్తుంది. కమల్ చెప్పిన హాస్పిటల్ వచ్చింది. కానీ కమల్ బైక్ ఆపకుండా ముందుకు పోనిస్తున్నాడు. ఆశ, కమల్ అంకుల్, హాస్పిటల్ ఇదే కదా, మనం ఇక్కడే ఆగాలి కదా. కమల్, లేదమ్మా, మీ నాన్నను ఇంటికి తీసుకువెళ్ళారంట, నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆశ, నాన్నకు బాగానే ఉంది కదా అంకుల్? కమల్, బాగానే ఉందమ్మా, ఇంకా 10 నిమిషాలైతే ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఏం కంగారు పడకు. ఆశకు ఇంకా అనుమానం పెరిగింది. ఇల్లు దగ్గరికి వచ్చేసరికి చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. జరగకూడనిదే జరిగింది. రాజేందర్ గారు గుండెపోటుతో మరణించారు. ఆశ ఇంట్లోకి వెళ్ళేసరికి లలిత తీవ్రమైన దుఃఖంలో ఏడుస్తోంది.
భవిష్యత్తు మీద ఎన్నెన్నో ఆశలతో సజావుగా సాగుతున్న రాజేందర్ కుటుంబానికి ఒక్కసారిగా పెద్ద దెబ్బ తగిలింది. ఆ కుటుంబానికి వెన్నెముకగా ఉన్న రాజేందర్ గారు లేకుండా పోయారు. హాస్పిటల్ నుంచి తీసుకువచ్చిన తరువాత శవాన్ని ఎక్కడ ఉంచాలి అని తర్జనా భర్జనా పడుతున్నారు. దగ్గరలో ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా లలిత అన్న నారాయణ, రాజేందర్ తమ్ముడు హరి ఊరి నుండి బయలుదేరారు. వారు వచ్చేదాకా శవాన్ని బాక్స్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో అపార్ట్మెంట్ వాచ్మెన్ వచ్చి శవాన్ని ఇక్కడ పెట్టడానికి కుదరదు అని చెప్పాడు. అపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. అప్పటికే సరిత అమెరికాకు వెళ్ళి 1 సంవత్సరం అయింది. ఈ విషయం తెలిసి సరిత వెంటనే అమెరికా నుండి వచ్చేస్తానని ఏడవడం మొదలుపెట్టింది. సరిత వాళ్ళ మామయ్య, బంధువులు బాగా ఆలోచించి సరితని రావద్దని సముదాయించారు. చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకొని కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి దగ్గర శవాన్ని పెట్టకూడదని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో లలితకు తెలిసిన వాళ్ళ ద్వారా శవాన్ని ఆ రాత్రి హాస్పిటల్లో శవాల గదిలో ఉంచారు. ఉదయాన్నే ఊరి నుంచి నారాయణ, హరి, కొంతమంది రాజేంద్ర బంధువులు వచ్చారు. హరి ఈ పరిస్థితిని చూసి చాలా కుంగిపోయాడు. అపార్ట్మెంట్ దగ్గర శవాన్ని పెట్టనివ్వలేదని తెలిసిన అక్కడ వాచ్మెన్ మీద కేకలు వేశాడు. అతి తక్కువ మంది జనాలతో అంత్యక్రియలు జరుగుతుండడం అతను ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. తరువాత అందరూ శ్మశానం దగ్గరకు వెళ్ళి హాస్పిటల్ నుంచి శవాన్ని నేరుగా శ్మశానానికి తీసుకువచ్చారు. ఊరి నుంచి వచ్చిన వారంతా శ్మశానంలోనే శవాన్ని చూశారు. నారాయణ తల కొరివి పెట్టాడు. జరగాల్సిన కార్యక్రమాలు జరిపించారు. అయితే అమెరికాకు వెళ్ళినంత వేగంగా తిరిగి రావడం సాధ్యం కాదని సరితకి అప్పుడే తొలిసారి అనుభవం అయ్యింది. ఇదంతా చూస్తున్న ఆశకు ఏమీ అర్థం కావడం లేదు. తండ్రి పోయిన షాక్లో ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. 11 రోజులు పూర్తి అయి బంధువులందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్లే ముందు కాస్త ధైర్యం, జాగ్రత్తలు చెప్పి మరీ వెళుతున్నారు. ఈ 11 రోజులు బంధువులతో ధైర్యము, కాసంత కాలక్షేపాలతో జరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో బంధువులు రావడం, పలకరించడంతో సమయం అలా గడిచిపోయింది. బంధువులందరూ వెళ్ళాక ఇల్లంతా ఖాళీగా ఉంది. అప్పుడప్పుడే ఆశకు నాన్న లేని వెలితి కనిపిస్తుంది. ఇంకో 4 రోజులు గడిచాయి. తెల్లవారుతుంది. సమయం దాదాపు 5:30 అవుతుంది. నిద్ర మంచం మీదే ఉన్న ఆశ ఒక్కసారిగా లేచింది. కారణం లలిత ఇంటి పనులు మొదలుపెట్టింది. పనులు చేస్తున్నప్పుడు వచ్చిన అలికిడికి ఆశకు మెలకువ వచ్చింది. ఆశ, అప్పుడే ఎందుకు లేచావమ్మా? హడావిడిగా ఇంటి పనులు మొదలు పెట్టేశావు. లలిత, ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఆశ, అప్పుడే ఎందుకమ్మా? ఇంకో 15 రోజులు సెలవు పెట్టాల్సింది. లలిత, లేదమ్మా, మనకున్న జీవనాధారం నా ఉద్యోగం. అక్కడ అమెరికాలో మీ అక్క చదువుతుంది. ఇక్కడ నీ చదువు సాగాలి మరియు మన ఇల్లు గడవాలి. ఆశ, ఇంత తొందరగా నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు ఏమైనా అనుకుంటారు కదా. లలిత, అనుకుంటే అనుకోని, మనం తప్పు చేస్తే భయపడాలి. నా భర్త మీద నాకంటే ఎవరికీ ఎక్కువగా ప్రేమ ఉండదు కదా. అలాగే నా మీద నా కుటుంబం బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఇదే. ఆశ, అర్థమైంది అమ్మా. నేను ఏమైనా సహాయం చేయనా? లలిత, అవసరం ఉంటే నేనే పిలుస్తా. వెళ్ళి పనుకో. అలాగేనమ్మా. లలిత, ఇంతకు ముందు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. మనకు అప్పులున్నాయి. ముందు వాటిని తీర్చాలి. తరువాత మీ పెళ్ళిళ్ళు చేయాలి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం చాలా బలంగా కష్టపడాలి, నిలబడాలి. నువ్వు బాగా శ్రద్ధగా చదువుకోవాలి, తొందరగా స్థిరపడాలి. ఆశ కూడా కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆశకు జీవితం మరో కోణం నుంచి కనిపించడం మొదలయ్యింది.
రాజేందర్ చనిపోయాక ఆశకు చేతన్ నైతికంగా చాలా మద్దతుగా నిలిచాడు. అప్పటికే చేతన్తోనే తన జీవితమని నిశ్చయించుకున్న కారణంగా ఆశకు భవిష్యత్తు మీద ఓ భరోసా కనిపిస్తుంది. కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాక ఆశకు కొంచెం ఉపశమనంగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఈ చాలా బాగుంది ఫ్రెండ్స్, చదువుతూ ఉంటే ఇంకా ఇంకా చదవాలి, వినాలి అనిపిస్తుంది. చాలా బాగుంది స్టోరీ, చూడండి.